ఇంపార్టెంట్ లేదులే. విలేకరు కాదు, స్పెషల్ బ్రాంచ్ పోలీసు. మనకన్నా ఎక్కువగా వాళ్ళు సరిపోతున్నారు. డ్రోన్ షాట్లు. ముస్తఫా చాలా సౌమ్యుడు, ఎవరితోనూ ఘర్షణకు పోయే మనిషి కాదు. ఇప్పుడు కాంట్రవర్సీకి వెళ్ళినటువంటి వ్యక్తి, కటువుగా కూడా మాట్లాడేటటువంటి వ్యక్తి కాదు. అలాంటి వ్యక్తిని టార్గెట్ చేసి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ విధంగా చేయటం చాలా దురదృష్టకరంగా మేము భావిస్తున్నాం. రిమాండ్ ఇచ్చారు, వచ్చాడు. రిమాండ్ అంటే నేరారోపణ చేయబడినటువంటి వ్యక్తి. ఆయన జైల్లో ఉన్నాడంటే అది శిక్ష కాదు. ఎందుకంటే బయట ఉంటే ప్రాసిక్యూషన్ ఏం చెప్తుందంటే బయట ఉంటే సాక్షులు తారుమారు చేస్తారు కాబట్టి వీళ్ళు కొంతకాలం పోలీస్ కస్టడీ, జైలు కస్టడీలో ఉంచాలి అంటారు. ఇది శిక్ష కాదు. ఇక్కడికి వచ్చాడు, 2 సార్లు ఎమ్మెల్యేగా చేశాడు. మేము ఇందాక ఆయన ధైర్యంగా ఉన్నాడు కానీ ఒక మాట చెప్తే మాకు బాధేసింది. స్పెషల్ బ్యారక్ కాదంట, ఒక 30-40 మంది ఉన్నటువంటి 60 మంది ఉన్న బ్యారక్లు ఈయన వేశారు, ఎక్స్-ఎమ్మెల్యేని. ఎందుకు ఇలా వేశారు నాకు అర్థం కాలే. 10 సంవత్సరాల పాటు శాసనసభ్యుడిగా ఉన్నాడు, ఇన్కమ్ ట్యాక్స్ పేయరు, ప్లస్ పెన్షన్ తీసుకుంటున్నాడు. నేను జైల్లో ఉన్నా, ఆయన జైల్లో ఉన్నాడు. నాకు స్పెషల్ బ్యారక్లు ఇచ్చారు. ఎందుకు ఇస్తారంటే మాకు రాజకీయాలు తిరిగేవాళ్ళం, మా మీద ఉన్న కక్ష పెట్టుకుంటాడేమో, వాళ్ళలో ఉన్న క్రిమినల్స్లో మరి ఉన్న మా మీద అటాక్ చేస్తాడేమో అనేటువంటి ఉద్దేశంతో మాకు స్పెషల్గా బ్యారక్ ఇస్తారు, మాకు రక్షణ కోసం. ముస్తఫాకు మాత్రం 60 మందిని వేశారంట. అంటే పైనుంచి సమాచారం వచ్చింది సూపరింటెండెంట్ గారికి. నాకు అర్థం కాలేదు. అన్యాయం కాదు, కుండాలు చూసుకోమని సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. అలా చేయటం తప్పు. ఆయన నేరస్తుడు కాదు, నేరం మోపబడినటువంటి వ్యక్తి. విచారణలో ఉన్న కేసులో కొన్నాళ్ళు ఇక్కడ జైల్లో ఉండటానికి వచ్చాడు. మర్యాదగా చూసుకోవాలి, ధర్మంగా చూసుకోవాలి. అలా చూసుకోకుండా తీసుకెళ్ళి ఒక 70 మంది 80 మంది ఉన్న కంపార్ట్మెంట్లోనో బ్యారక్లోనో పడేయటం అనేది నేను ఎక్కడ చూడలేదు. ఇది ఫస్ట్ టైం. అంటే ఇక్కడ స్పెషల్ ఈ సూపరింటెండెంట్ గారు నాకు అర్థం కాలేదు. ఇది అన్యాయమని సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. న్యాయ పోరాటం చేస్తాం. ఇక్కడ ఆల్రెడీ బెయిల్ మూచేస్తున్నాం, న్యాయ పోరాటం చేస్తాం. న్యాయ పోరాటంలో బెయిల్ వస్తుంది. ఆయన 3 నెలలు ఉన్నాడు, బెయిల్ వచ్చింది. నేను 18 నెలలు ఉన్నాను, బెయిల్ వచ్చింది. ఆయన 15 రోజులు ఉండొచ్చు, 4 రోజులు ఉండొచ్చు. ఆయనకి బెయిల్ వస్తుందా? శాస్త్రంగా జైల్లోనే ఉండరు. గుర్తుపెట్టుకోమని కూడా మనవి చేస్తున్నా. జైలు అధికారులకు నేను ప్రత్యేకంగా మనవి చేస్తున్నా. జైలు మాన్యువల్ ప్రకారం మీరు మూవ్ కావాలి తప్ప మీ ఇష్టం వచ్చినట్టుగా పైనుంచి ఎవరో చెప్తే చేయడం అనేది అధర్మమైనటువంటి విషయం. ముస్తఫా గారి విషయంలో ఆయన మా పార్టీకి చెందినటువంటి వ్యక్తి. వారి కుటుంబం మాకు లాయర్గా ఉంది. ఆ కుటుంబం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత దూరమైనా వెళ్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు మేము లీగల్ ఫైట్ చేస్తున్నాం. లీగల్ ఫైట్లో ఖచ్చితంగా బెయిల్ వస్తుంది. ఎవరు శాస్త్రం ఎవరు జైల్లో లేదే. ఈ జైల్లోని పిల్లలు రామకృష్ణారెడ్డి గారు 2 సార్లు ఉన్నాడు, వచ్చేసరిగా. గోవర్ధన్ రెడ్డి గారు 2 సార్లు ఉన్నాడు, ఎక్స్ మినిస్టర్. నేను రాజమండ్రి జైల్లో 18 రోజులు ఉన్నాను, వచ్చేసాగా. చాలా మందిని జైల్లో పెట్టి ఏదో ఒక విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణచారని ప్రయత్నం చేసేటటువంటి చంద్రబాబు, లోకేష్ కుట్రలు భద్రమవుతాయని ధైర్యంగా ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ముస్తఫా గారికి తప్పనిసరిగా ఆయనకి బెయిల్ వస్తుంది. కేసులో కూడా నిర్దోషిగా వస్తాడు. నేను చెప్తున్నాను, వాళ్ళు గుర్తుపెట్టుకోండి. ఆయన అలాంటి నేరాలు చేసేటటువంటి వ్యక్తి కాదు. ఆయన స్వభావం అందరికీ తెలుసు, తెలుగుదేశం వాళ్ళకి కూడా తెలుసు. అందరికీ వెరీ సింపుల్ మ్యాన్, అందరితో మర్యాదగా ఉండేటువంటి మంచి, కడుపులో మాట్లాడే మనిషి కూడా కాదు. అయినా వాళ్ళ అమ్మాయి వాళ్ళ పార్టీలో ఉంది, వాళ్ళ అమ్మాయి వాళ్ళ టౌన్ ప్రెసిడెంట్గా ఉంది కాబట్టి అరెస్ట్ చేస్తే పారిపోతారు అనుకునేటటువంటి స్వభావంతో చంద్రబాబు నాయుడు గారు చేయటం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను.